టీడీపీలో టిక్కెట్ల లొల్లి కొనసాగుతూ వస్తుంది. టీడీపీకి సంబంధించి ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపైన తర్జన భర్జన పడుతూ ఉంటే, కొత్తగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ నుంచి టిక్కెట్లు ఆశించి ఎవరైతే భంగపడ్డ నేతలందరూ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి కూడా చాలామంది ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో కానివ్వండి, లోకేష్తో కానివ్వండి మంతనాలు జరుపుతూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా కృష్ణా జిల్లాకి సంబంధించి కృష్ణా జిల్లాలో వైసీపీ నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడినటువంటి నేతలందరూ టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా భావిస్తూ వస్తున్నారు. అయితే వసంత కృష్ణప్రసాద్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, అక్కడ విజయం సాధించారు. అయితే నియోజకవర్గాల మార్పు నేపథ్యంలో పెడన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ను వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గం అయినటువంటి మైలవరంకి రీప్లేస్ చేశారు. అక్కడ మైలవరం ఎమ్మెల్యేగా ఈసారి మంత్రి జోగి రమేష్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వసంత కృష్ణప్రసాద్ని పిలిపించి మరీ చెప్పారు, ఖచ్చితంగా ఈసారి నీకు టికెట్ ఇవ్వలేను, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఏదో ఒక పదవి ఇచ్చి ప్రభుత్వం నీకు సరైన ఆదరణ ఇస్తుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఆయన జోగి రమేష్కి సపోర్ట్ చేసేందుకు కూడా ఎక్కడా సుముఖత చూపట్లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ని టీడీపీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు భావిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరితే ఖచ్చితంగా ఆ సీటుని గెలిచేందుకు కూడా టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయంటూ కూడా భావిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీ పార్టీ ఇప్పటికే కొంత సర్వేలు కూడా చేయిస్తుంది. ఈ సర్వేలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా తీవ్ర వార్గా నెలకొంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా అలాగే వసంత కృష్ణప్రసాద్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఆయన టీడీపీలో చేరితే వాళ్ళిద్దరి మధ్య ఎంత విభేదాలు రేకెత్తించే విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంటుంది. కేడర్ కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితిగా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరితే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి. అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కూడా ఒక సర్వే నిర్వహించినప్పుడు వసంత కృష్ణప్రసాద్కి దేవినేని ఉమ కంటే కొంత ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది గెలిచేందుకు అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఒకవేళ వసంత కృష్ణప్రసాద్ని టీడీపీలో జాయిన్ చేసుకుని అక్కడి నుంచి దేవినేని ఉమని ఎక్కడికి రీప్లేస్ చేయాలనేది కూడా టీడీపీ తర్జన భర్జన అవుతుంది. కానీ దేవినేని ఉమ మాత్రం ఖచ్చితంగా ఖండిస్తూ వస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ని టీడీపీలో జాయిన్ చేసేందుకు ఆయన సుముఖత చూపట్లేదు. ఇప్పటికే పార్టీ మీద కొంత గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే మాత్రము దేవినేని ఉమా కొంత సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దేవినేని ఉమా తేల్చి చెప్పేసరికి ఖచ్చితంగా నేను ఈసారి మైలవరం నుంచే పోటీ చేస్తాను, అక్కడి నుంచే గెలిచాను, అక్కడి నుంచే మళ్ళీ తిరిగి పోటీ చేస్తానంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తికి అలాగే టీడీపీ ఎమ్మెల్యేగా ఏదైతే వైసీపీ నుంచి జాయిన్ అయితే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ మధ్య టికెట్ వార్ కొనసాగుతూ వస్తుంది. ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే ఎవరైనా సరే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిలో కొత్త వారిని అంటే వీళ్ళిద్దరిని కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చినా కూడా అక్కడ ఆ సీట్ని లాస్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు భావిస్తున్నారు. సో దేవినేని ఉమ్మని కాదని చెప్పేసి వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఇస్తే అక్కడ ఎంతవరకు కేడర్ సపోర్ట్ చేసింది, ముఖ్యంగా మాజీ మంత్రిగా ఉండి టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఇప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసినటువంటి దేవినేని ఉమ్మని కాదని కృష్ణప్రసాద్కి టికెట్ ఇస్తే మాత్రము కేడర్ కానివ్వండి అలాగే పార్టీ కానివ్వండి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఏదైతే రాజకీయం మాత్రం చాలా రసవత్తరంగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ కాకుండా అంటే మొత్తం మైలవరమే కాకుండా కొన్ని నియోజకవర్గాలు కూడా విజయవాడ సెంట్రల్ కానివ్వండి, విజయవాడ వెస్ట్ కానివ్వండి, ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పార్టీకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బోండా ఉమ కూడా ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ కేసినేని చిన్నికి సంబంధించి కానివ్వండి ఏదైతే బీజేపీ కూడా పొత్తులో వస్తుందన్న నేపథ్యంలో కేసినేని చిన్నికి సంబంధించి ఎంపీ టికెట్ కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ మైలవరానికి సంబంధించి ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్ కొంత కన్ఫ్యూజన్ రేకెత్తిస్తూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మరీ జగన్ కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వటము, ఆ పెడనకి సంబంధించి కొత్త ఇన్ఛార్జిని రీప్లేస్ చేయడము, అక్కడ ఉన్నటువంటి మంత్రిని మైలవరానికి రీప్లేస్ చేయడము, వీటన్నిటిని చూస్తుంటే మాత్రము కృష్ణా జిల్లాకు సంబంధించి రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది.